తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీపై చాలా సీరియస్గా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అందుకు గాను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం కోసం మన రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపినట్టు మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏ ఏ మండలాల్లో రాబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. ఈ ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది సుమారు 7 మండలాల్లో రాబోతా ఉంది. ఆ 7 మండలాల్లో నుండి 74 గ్రామ పంచాయతీలతో కలిపి ఎఫ్సిడిఏని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. ఇప్పుడు ఆ 7 మండలాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా యాచారం మండలంలోని సుమారు 21 గ్రామ పంచాయతీలు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలోకి రాబోతున్నాయి. ఆ తర్వాత మంచాల మండలంలోని సుమారు 2 గ్రామ పంచాయతీలు మాత్రమే ఈ అథారిటీలోకి రాబోతున్నాయి. తర్వాత వచ్చేసి మహేశ్వరంలో కేవలం 2 గ్రామ పంచాయతీలు మాత్రమే ఈ అథారిటీలోకి రాబోతున్నాయి. ఆ తర్వాత వచ్చేసి కందుకూరు మండలంలో సుమారు 26 గ్రామ పంచాయతీలు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలోకి రాబోతున్నాయి. అయితే ఈ 7 మండలాల్లో కందుకూరు మండలంలోనే ఎక్కువగా గ్రామ పంచాయతీలు ఎఫ్సిడిఏ అథారిటీలోకి రాబోతున్నాయి. ఆ తర్వాత మీకు వచ్చేసి కడ్తాల్లో సుమారు దాదాపు 17 గ్రామ పంచాయతీలు రాబోతున్నాయి. కడ్తాల్ తర్వాత ఇబ్రహీంపట్నంలో 5 గ్రామ పంచాయతీలు ఎఫ్సిడిఏ అథారిటీలోకి రాబోతున్నాయి. ఆ తర్వాత చివరగా వచ్చేసి ఆమన్గల్లో 2 గ్రామ పంచాయతీలు మాత్రమే ఎఫ్సిడిఏ అధికారంలోకి రాబోతున్నాయి. అయితే దీంట్లో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలోకి మొదటగా కందుకూరు మండలంలో సుమారు 26 గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత మీకు వచ్చేసి యాచారం మండలంలో 21 గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత కడ్తాల్ 17 గ్రామ పంచాయతీలు మాత్రం రాబోతున్నాయి. మిగతా అన్ని 2 గ్రామ పంచాయతీలే రాబోతున్నాయి. ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసే మండలం మాత్రము మనము కందుకూరు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత యాచారము, ఆ తర్వాత వచ్చేసి మనకి కడ్తాల్. అంతేకాకుండా ఈ రైట్ సైడ్న మీకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఏ గ్రామాలు వస్తున్నాయో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తానో మీరు చూడవచ్చు.